ఓం గణేష్ రాఘవేంద్రనగర్ కాలనీ ప్రెసిడెంట్ అండి. నా పేరు బాలరాజ్. గత 17 సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలనీలో గణేష్ నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం అని చెప్పేసి 11 days చేయడం జరుగుతుంది. ఇదంతా భక్తుల సహకారంతోనే చేయడం జరుగుతుంది. మా కాలనీ అంతా యూనిటీగా ఉండి ఈ విధంగా భక్తులు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చి ఈ విధంగా అన్నదాన ప్రసాదము దాదాపుగా రోజుకు 700 నుంచి 900 మందికి అన్నదానం చేయడం జరిగింది 11 రోజులుగా. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 11 days కేవలం ఒక్క రోజులో అయిపోయినట్లు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే గణేష్ చవితి వస్తుందంటే ఒక 1 month ముందు నుంచే మనము అరేంజ్మెంట్ చేసుకుంటాము. 1 month ఇలా 1 dayలోనే జరిగిపోయినట్లే అనిపిస్తుంది మాకు. డైలీ నిత్యాన్న ప్రసాదం ఏంటి, భక్తులు వాళ్ళు వచ్చి ప్రసాదాలు అందించి వాళ్ళు పూజ టైమింగ్ మెయింటైన్ చేసి కార్యక్రమంలో పాల్గొని ఈ 11 days నిత్యాన్న ప్రసాదాన్ని దిగ్విజయంగా విజయోత్సవం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈరోజు లడ్డు వేల పాటగిన 71,000 లడ్డు వేలంలో పోయింది. లాస్ట్ ఇయర్ 66,666 రూపాయలు పోతే ఈసారి 70,000 పోయింది. చాలా సంతోషం మాకు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ నిత్యాన్న ప్రసాదం జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై అనేది మన తుర్కయంజాల్లో జరుగుతుంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఈ లడ్డు వేలంలో తీసుకున్న వాళ్ళు ప్లస్ కలశం తీసుకున్న వారు వారిని వారి ఇంటి దాకా సాగనంపి తర్వాత గణేషుని శోభయాత్ర మొదలవుతుంది. మాది రాఘవేంద్రనగర్ కాలనీ, జిల్లెలగూడ, మీర్పేట్, బాలాపూర్ మండల్. బోలో గణేష్ మహారాజ్కి జై. ముందుగా భక్తులందరికీ గణపతి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. మరి గత 17 సంవత్సరాల నుంచి మా కాలనీలో ఈ గణపతి విగ్రహాన్ని నవరాత్రి ఉత్సవాన్ని జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా కాలనీ నుంచి ఎంతోమంది కూడా ముందుకు వచ్చేసి నిత్య అన్నప్రసాదానికి కూడా సహకరించారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఈ అన్నప్రసాదానికి చాలామంది దాతలు ముందుకు వచ్చేసి ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేశారు. సుమారుగా రోజు 700 నుంచి 900 మంది 1000 మంది వరకు ఇక్కడ అన్నప్రసాదం తీసుకోవడం జరిగింది. వీరందరికీ అన్నప్రసాద కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా కమిటీ వారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అందరూ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు కమిటీ సభ్యులకు మరియు మా కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ నవరాత్రి శోభయాత్ర జరుగుతుంది. ఇప్పుడు గణపతి లడ్డు కూడా వేలంపాట జరిగింది. అలాగే కలశం కూడా వేలంపాట వేయడం జరిగింది. ఈ వేలంపాటలో కూడా మా భక్తులందరూ కూడా మా కాలనీ భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మీర్పేట్ మున్సిపాలిటీలో నాకు తెలిసి నిత్యాన్న ప్రసాదం అనేది ఓన్లీ రాఘవేంద్రనగర్ కాలనీ జిల్లెలగూడలోనే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇక మీడియా మిత్రులకు మీకు తెలియాలి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. కానీ లాస్ట్ 2 years నుంచి అయితే మేము చాలా మా కమిటీ వాళ్ళు కష్టపడి నిత్యాన్న ప్రసాదం చేశాము. ఇది ఈ విధంగానే ఎవ్రీ ఇయర్ జరగాలని మేము మీకు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వినాయక చవితి సందర్భంగా పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ రాఘవేంద్ర నగర్ కాలనీ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ ఆధ్వర్యంలో ఇక్కడ నవరాత్రులు నిర్విఘ్నంగా కొనసాగించడం జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.